Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈరోజు ఉదయం మనం చూసాము ఇస్రో సాధించిన అద్భుత ఘనత, 100వ ప్రయోగం విజయవంతం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధిస్తోంది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో అతి తక్కువ ఖర్చులో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ఇస్రో సాధించిన ఘనత మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. 2023 సంవత్సరంలో చంద్రయాన్ 3 అండ్ ఆదిత్య L1 2024లో కూడా మనం చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు 100వ ప్రయోగం విజయవంతం. సో ఇక్కడ చూడండి, సో నింగిలోకి దూసుకెళ్ళిన GSLV F-15 రాకెట్ లాంచ్ వెహికల్, అందులో పంపించిన శాటిలైట్ ఏంటని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇస్రో 100వ ప్రయోగం శ్రీహరికోట వేదికగా, ఇక్కడ తిరుపతి జిల్లా శ్రీహరికోట వేదికగా జరిగింది. శాస్త్రవేత్తలు షార్ నుంచి GSLV F-15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్ళింది. NVS-2 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. సో గుర్తుంచుకోండి, దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవదంట. ఇస్రో చైర్మన్గా వి నారాయణన్ గారు ఇటీవలే పదవి బాధ్యతలు స్వీకరించారు సోమనాథ్ గారి స్థానంలో. తన హయాంలో ఇస్రో సాధించిన ఒక ఘనతగా చెప్పొచ్చు, తన హయాంలో ఇస్రో చేసిన మొట్టమొదటి ప్రయోగంగా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే GSLV F-15 రాకెట్ పేరు, ఇందులో పంపించిన నావిగేషన్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దాని పేరు గుర్తుంచుకోండి. అండ్ ఏ రోజు డేట్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ సెర్బియాలో రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి అంటారు, కారణం ఏంటని చూస్తే సరిపోతుంది. సో ప్రధాని పదవికి మిలోస్ రాజీనామా చేశారు. సెర్బియాలోని నోవిసాడ్ నగరంలో గత నవంబర్లో, లాస్ట్ 2024 నవంబర్లో రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మరణించినప్పటి నుంచి విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. సో ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన ప్రధానమంత్రి మిలోస్ vučić సో రాజీనామా చేయడం జరిగింది నిన్నటి రోజున, గుర్తుంచుకోండి. అయినా దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ vučić నిరంకుశ పాలనపై ప్రజల ఆగ్రహం చల్లారలేదు. సో ఇప్పుడు అధ్యక్షునికి వ్యతిరేకంగా జరుగుతోంది. ప్రధాని రాజీనామా చేశారు. పేరు గుర్తుంచుకోండి. ఆ దేశంలో చోటు చేసుకున్న అంతర్గత ఘర్షణ అని చెప్పవచ్చు, ఓకేనా. అందువల్ల మరొక దేశం వార్తల్లోకి వచ్చింది. భారత్ సింగపూర్ 2 దేశాల మధ్య దౌత్య సంబంధానికి 60 ఏళ్ళు పూర్తయినాయి అంట. ఈ సందర్భంగా ప్రత్యేకమైన స్మారకాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, భారత్ సింగపూర్ల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్ళు పూర్తయినాయి 2025 ఇయర్ నాటికి. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నం ఇటీవల ఒక ఉమ్మడి లోగోను ఆవిష్కరించారు. భారత్ సింగపూర్ జాతీయ జెండాలోని రంగులను భారతదేశ జాతీయ పుష్ప కమలం అండ్ సింగపూర్ జాతీయ పుష్పం ఆర్చిడ్లను తీసుకొని ఇరు దేశాల మధ్య 60 ఏళ్ళ దౌత్య సంబంధానికి గుర్తుగా ఒక లోగోను స్టార్ట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి, ఓకేనా. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 1965 నుంచి ప్రారంభమైనాయి అంట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ 2 దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు అగ్ని వారియర్ కానివ్వండి, సింబెక్స్ కానివ్వండి, వీటిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇటీవల కాలంలో ఏ దేశంతో సత్సంబంధాల విషయంలో ఒక మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నాయి, 60 ఇయర్స్ అని, 75 ఇయర్స్ అని, ఇలాంటివి ఏవైతుంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ IITs తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రస్తుతం IITs సాధిస్తున్న ఘనత అద్భుతం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IIT ఢిల్లీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లకు దృష్టిలోపం అని చెప్పేసి. సో 55% మంది ట్రక్ డ్రైవర్లకు దృష్టిలోపం అనేది ఉందంట. లారీ చోదకుల్లో అంటే లారీ డ్రైవర్స్లో 57.4% మందికి అధిక రక్తపోటు ఉందంట, BP. సో దేశంలో 55.1% మంది ట్రక్ డ్రైవర్లకు దృష్టిలోపం ఉందని IIT ఢిల్లీ మంగళవారం రోజు నివేదికను విడుదల చేసింది. అందులో 53.3% మందికి దీర్ఘదృష్టి దోషం,
46.7% మందికి హ్రస్వదృష్టి దోషం ఉన్నాయని చెప్పడం జరిగింది. శరీరంలో కొవ్వు పరిమాణాన్ని తెలియజేసే బాడీ మాస్ ఇండెక్స్ లెక్కల ప్రకారం 44.3% మంది అధిక బరువుకు ఏవైతే ఉంటాయో ఇటువంటివి చెప్పడం జరిగింది. సో ఐఐటి ఢిల్లీ వారు ఇచ్చిన ఒక రిపోర్ట్. ఐఐటికి సంబంధించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా ఏ స్థాయి పోటీ పరీక్ష క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక ట్రైబ్ వార్తలు నిలుస్తున్న గిరిజన జాతులు తెగలు ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి ఇటువంటివి. సో ఈరోజు ఒక తెగ వార్తల్లోకి వచ్చింది, కొరాగా ట్రైబ్, కొరాగా తెగ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి దేశంలో అక్కడక్కడ వీళ్ళు కనబడతారు, కానీ మెయిన్ చెప్పాలంటే కర్ణాటక అండ్ కేరళ ఈ 2 రాష్ట్రాలు ఇంపార్టెంట్, అక్కడగా ఎక్కువ కనబడతారు. పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, సో ట్రైబ్స్లోని మరింత వెనుకబడినవారు. సో ఈ పీవీటీజీ కొరగా ట్రైబ్ వారి పాపులేషన్ తగ్గిపోతుందని చెప్పేసి ఇటీవల గణాంకాలు చెప్తున్నాయి. లాస్ట్ 2 డికేడ్స్లో లాస్ట్ 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్లలో వీళ్ళ పాపులేషన్ 20,000 జనాభా నుండి 16,000కు పడిపోయిందంట. సో ట్రైబ్స్ పాపులేషన్ అనేది పడిపోవడం అనేది ప్రత్యేకంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలుస్తున్న తెగలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గ్రేట్ నికోబార్ దీవుల్లో, అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా, అందులో నికోబార్ దీవుల్లో ఉండే ఒక వెనుకబడిన గిరిజన జాతి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ దాదాపు 2011 జనగణన ప్రకారం జస్ట్ 229 మంది మాత్రమే ఉండి ఒక ట్రైబ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఆ ట్రైబ్ పేరు ఏంటంటే షొంపెన్స్. వారు ఫైటింగ్ ఫర్ స్ట్రగుల్ లేదంటే ఫైటింగ్ ఫర్ సర్వైవల్, సో స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అనే అంశంతో వాడతారు. అంటే వాళ్ళ జీవితం కోసం లేదా వాళ్ళ మనుగడ కోసం పోరాడుతున్నారు. రీసెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చేపడుతున్న ప్రాజెక్ట్స్, వారు నివసించే ఆవాస ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వారి మనుగడకే ప్రశ్నార్థకంగా ఉంటాయని చెప్పేసి వారు సర్వైవల్ కోసం చేస్తున్న స్ట్రగుల్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ ఎగ్జామ్లో అడగవచ్చు, షొంపెన్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు ఏ ప్రాంతానికి సంబంధించి అని. అండ్ అండమాన్ నికోబార్కి సంబంధించి ఇటీవల కాలంలో మనము జార్వా ట్రైబ్ గురించి కూడా డిస్కస్ చేశాము. ఎన్నికలలో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ మొట్టమొదటి అంతర్జాతీయ పాష్మినా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. నేపాల్లోని కాఠ్మండు వేదికగా జరుగుతోంది. సో పాష్మినా అనగానే ఒక వూల్, మన భారతదేశంలో పాష్మినాకి ఫేమస్ ఏంటి, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో పాష్మినా వూల్ అంటే చాలా అద్భుతం, ప్రపంచంలోనే హై క్వాలిటీ వూల్ అని చెప్పొచ్చు. సో ఇటువంటివి ఎగ్జిబిషన్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ పాష్మినా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ఎక్కడ అని అడుగుతారు, కాఠ్మండులో జరుగుతోంది. అండ్ ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఏకసభ్య కమిషన్లను వేశారు. వారికి 60 రోజుల సమయం కూడా కేటాయించారు. ఇప్పుడు మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క సమయం ఏదైతే ఉంటుందో గడువును పొడిగిస్తూ వార్తల్లోకి వస్తున్నాయి. సో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏపీకి సంబంధించి ఏర్పడిన ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ అభ్యర్థన మేరకు ఈ నెల 26 నుంచి మార్చి 11 వరకు 45 రోజుల పాటు పొడిగింపునిచ్చింది. ఇప్పటికే కమిషన్ జిల్లాల పర్యటన పూర్తయిందంట, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నేషనల్ గేమ్స్, జాతీయ క్రీడలు, ఇండియన్ ఒలింపిక్స్గా పిలుస్తాం. వాస్తవానికి చారిత్రాత్మకం. 1924లో 1924లోనే మొదటి ఎడిషన్ నేషనల్ గేమ్స్ ప్రారంభమైనాయి. అప్పుడు లాహోర్ వేదికగా ప్రారంభమైనాయి. లాహోర్ అంటే అప్పుడు అవిభక్త భారతదేశం, మనకు అఖండ భారతదేశంలో అప్పుడు పాకిస్తాన్, ప్రస్తుతం మనం చూస్తున్న పాకిస్తాన్ కూడా భారతదేశంలో వచ్చింది. సో అక్కడ లాహోర్లో ప్రారంభమైనాయి 1924లో. తర్వాత స్వాతంత్రం తర్వాత 1948లో లక్నో వేదికగా ప్రారంభము. సో నేషనల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 37th నేషనల్ గేమ్స్ 2023లో గోవా వేదికగా జరిగినాయి. అంతకంటే ముందు గుజరాత్ వేదికగా జరిగినాయి, గుర్తుపెట్టుకోండి. సో అంతకుముందు కేరళ. సో ఇక్కడ నేషనల్ గేమ్స్ ప్రస్తుతం మనం చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్ ఎన్నవ ఎడిషన్, 38th ఎడిషన్ ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది. సో ఇక్కడ వార్తల్లోకి వచ్చింది 38th నేషనల్ గేమ్స్. ఇక్కడ మస్కట్ వచ్చేసేసి మౌలి, గుర్తుంచుకోండి. మౌలి అనేది మస్కట్. ఓకేనా.
డెహ్రాడూన్ వేదికగా ప్రారంభమైనాయి. అండ్ సో క్రికెటర్లకు సంబంధించి ఇటీవల ఐసీసీ అవార్డ్స్ని మనం చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో మనం చూస్తాం హర్షదీప్ ఈ సంవత్సరానికి గాను T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా వచ్చారు. అండ్ ఇప్పటికే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా మనం చూసిన జస్ప్రీత్ బుమ్రా ఈ సంవత్సరం మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా వార్తల్లోకి వచ్చాడు. గుర్తుంచుకోండి, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్ 1909లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఐసీసీకి చీఫ్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా బ్యాగ్స్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024. గ్యార్ఫీల్డ్ సోబర్స్ పురస్కారాన్ని మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి ఇవ్వడం జరుగుతుంది. అలా భారతదేశం నుండి అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా వార్తల్లోకి వచ్చిన 5వ వ్యక్తి. గతంలో రాహుల్ ద్రావిడ్ 2004లో, సచిన్ టెండూల్కర్ 2010లో, అశ్విన్ 2016లో, విరాట్ కోహ్లీ 2017-18లో ఈ పురస్కారంతో వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు 5వ వాడిగా 2024 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మెన్స్ విభాగంలో అండ్ ఇంటర్నేషనల్ విమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా న్యూజిలాండ్కి చెందిన అమెలియా కేర్ గారు వార్తల్లోకి వచ్చారు. అమెలియా కేర్ గుర్తుంచుకోండి, ఓకేనా. న్యూజిలాండ్ నుండి ఈ పురస్కారాన్ని గెలుపొందిన మొట్టమొదటి వ్యక్తి. సో తనకి రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది, విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి ఇచ్చే ట్రోఫీ, ఓకేనా. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. అండ్ సెర్బియాలో రాజకీయ సంక్షోభము, ప్రధాని రాజీనామా, భారత్ సింగపూర్ దౌత్య సంబంధానికి 60 ఏళ్ళు పూర్తి, 55% మంది ట్రక్ డ్రైవర్లకు దృష్టిలోపం ఐఐటి ఢిల్లీ నివేదిక. అండ్ కోరాగా ట్రైబ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ షాంపెన్స్ అండమాన్ నికోబార్కి సంబంధించి. అండ్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ పాష్మినా ఫెస్టివల్ నేపాల్ కాఠ్మండు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్. అండ్ నేషనల్ గేమ్స్ 38th ఎడిషన్ ఉత్తరాఖండ్లో ప్రారంభం. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఈ సంవత్సరానికి గాను ఐసీసీ ఇంటర్నేషనల్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అండ్ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా 2024 సంవత్సరానికి గాను న్యూజిలాండ్ క్రికెటర్ అమెలియా కేర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం.